హలో గైస్, నా పేరు మైత్రి. బ్యాక్ టు మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పల్లవి ప్రశాంత్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక పాయింట్ చెప్పాడు. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని చెప్పి, సో అసలు ఎందుకు బిగ్ బాస్ టీం ఇలా చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో అంటే పల్లవి ప్రశాంత్ అక్కడ జెన్యున్గానే చెప్పిన ఫీలింగే కలిగింది నాకైతే మటుకు. మోస్ట్లీ తనేమి అంటే అక్కడ అబద్ధం చెప్పిన ఫీలింగ్ కలగలేదు. ఎందుకంటే మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఈ మాట్లాడిన దాన్ని బట్టి బయట ఒక రియాక్షన్ వస్తుంది, ఆ స్టార్ మా టీం నుంచి కానీ ఎవరి నుంచి అయినా ఒక రియాక్షన్ వస్తుంది అన్న పాయింట్ ఉన్నప్పుడు మోస్ట్లీ అబద్ధం అయితే చెప్పరు కదా. సో ఆ బేసిస్ మీద నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో నాకైతే మటుకు పల్లవి ప్రశాంత్ కరెక్టే చెప్పాడు అనిపిస్తుంది. నాకు జెన్యున్గానే చెప్పాడన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకటి రెండు చోట్ల నాకు తప్పులు కూడా అనిపించాయి. ఒకసారి మాట్లాడదాం. పల్లవి ప్రశాంత్ ఏం చెప్పాడు ఏంటి అన్నిటి గురించి మాట్లాడదాం. అంటే ప్రైజ్ మనీ కోసం అండ్ తర్వాత నెక్లెస్ కోసం అండ్ కారు కోసం మూడింటి గురించి చెప్పాడు, మాట్లాడదాం. సో సీజన్ 7కి ఏంటంటే అడ్వాంటేజ్, ఎవరు డబ్బులు తీసుకోలే. ఓకే, ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా డబ్బులు తీసుకోలేదు. యావర్ తీసుకున్నాడు కదా, సారీ యావర్ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. సో యావర్ బేసిక్గా 15 లక్షలు తీసేసుకున్నాడు. సో 15 లక్షల్లో 30% గిఫ్ట్ ట్యాక్స్ కట్ అయిపోద్ది. ఈ వీటన్నిటికీ కూడా గిఫ్ట్ ట్యాక్స్ అనేది కట్ అవుద్ది 30%. అవి తర్వాత కావాలనుకుంటే మనం ఏమైనా ఐటీ రిటర్న్స్లో కూడా రాదులేండి, అదేమి కూడా అదేమి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు కదా. సో అది రాదు. సో పోయినట్టే ఆల్మోస్ట్. సో ఏమంటే మనం మా అయితే వేరే దగ్గర క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది అంతే. అది జస్ట్ చూపించుకోవడానికి ఉంటుంది అంతే, క్లెయిమ్ కూడా కాదు. సో ఈ 15 lakhs ఏదైతే యావర్ తీసుకున్నాడో దాంట్లో అరౌండ్ 4.5 lakhs కట్ అయిపోతాయి తనకి. సో 10.5 lakhs యావర్కి వస్తాయి. సో ఇంకా మళ్ళీ దానికి టీడీఎస్ కట్ చేస్తారు కొన్నిసార్లు. అంటే అన్నిసార్లు చేస్తారో లేదు నేను చెప్పను, కానీ కొన్నిసార్లు టీడీఎస్ కట్ చేసే ఛాన్సులు ఉంటాయి, అవకాశం అయితే ఉంది. సో ఇంకా లూప్ హోల్ వాడదామంటే దాంట్లో కూడా జీఎస్టీ కట్ చేస్తారు వీళ్ళు. ఇవన్నీ ఉంటాయి వెళ్ళండి వీళ్ళకి, అది వేరే విషయం. సో ఇట్లాగే ఇవన్నీ కూడా కట్ చేసుకొని చేస్తారు వాళ్ళు. అయితే యూనో ఇప్పుడు తనకి పల్లవి ప్రశాంత్కి 35 lakhs వచ్చింది. 35 lakhs చేతికి వచ్చింది అంటే 35 లక్షలు క్యాష్ ఇవ్వరు. అది 35 lakhs కదా. సో 3.5 lakhs 10% కదా, 30% గిఫ్ట్ ట్యాక్స్ పోద్ది. 3.5 చెప్పారు, 10.5 lakhs గిఫ్ట్ ట్యాక్స్ పోద్ది. 40% జిఎస్టీ అంటున్నాడు, కానీ జిఎస్టీ ఉండదు దానికి. అది సర్వీస్ ట్యాక్స్, అది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అంటే. అదెందుకు వస్తుంది ఇక్కడికి? ఇది బేసిక్గా ఎంటర్టైన్మెంట్ షో అండ్ ఇక్కడ ఏమి సర్వీస్ ఏమి ఇవ్వలేదు కదా ఎవరు కూడా ఎవరికి. సో ఇక్కడ డెఫినెట్గా అది ఉండదు. కాకపోతే మనోడికి ఇచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, 1 lakh rupees per week, 15 weeks ఉన్నాడు కదా, 15 lakhs కదా. సో దాంట్లో 10% టీడీఎస్ కట్ చేస్తారు. 1.5 lakh టీడీఎస్ కట్ అయిపోయి మిగతా అమౌంట్ వస్తుంది, అది ఒక్కటి మటుకు వస్తుంది. సో ఈ 35 లక్షలు ఏదైతే ఉందో దాంట్లో 24.5 lakhs మనోడి చేతికి వస్తుంది, క్యాష్ వస్తుంది. సో ఈ 24.5 lakhs బేసిక్గా అంటే ఎందుకు అసలు ఇవన్నీ డిస్కషన్స్ వస్తాయంటే, పల్లవి ప్రశాంత్ ఆ రోజు వేదిక మీద ఒక మాట అన్నాడు. ఏమని? ఇప్పుడు నాకు వచ్చిన డబ్బంతా కూడా రైతులకు ఇస్తా అన్నట్టుగా చెప్పాడు. సో ఆ ప్రైజ్ మనీ మొత్తాన్ని కూడా. సో వేరే ఏదైతే వీక్లీ ఇన్కమ్ ఉందో అది తనకే, దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అది మనం మాట్లాడలేము, అది తన ఇష్టం, అది తన కోసం ఖర్చు పెట్టుకుంటాడు. సో అది కూడా బేసిక్గా ఒక 1.5-2 monthsకి ఒకసారి అలా పడుతుంది నాకు తెలిసి. చాలామందికి చాలాళ్ళు పేమెంట్లు డిలే చేశారు, వెళ్ళిన వాళ్ళందరికీ కూడా. కొంతమంది ఉన్నారులేండి నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకందరికీ పేమెంట్లు డిలే అయ్యాయి. సో చాలా టైం పట్టింది. కొంతమందికి అయితే 1 year తర్వాత వేసిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. సో ఎవరు కూడా ఇప్పటివరకు ఎందుకు మాట్లాడరంటే, బయటకు వచ్చి వాళ్ళకి ఇప్పటికి కూడా ఎంతో కొంత బ్యాలెన్స్ ఉండిపోయి ఉంటుంది, అదే జరుగుతుంది. బయటకు వచ్చి మాట్లాడితే ఇయర్ అని చెప్పి మాట్లాడరు అనమాట. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో ఫైనల్గా ఇప్పుడు అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టున్నాడు. తనకు ఒక వాయిస్ వచ్చింది ఇప్పుడు, అందుకే నాకు తెలిసి మాట్లాడడానికి ఒక సిచ్యువేషన్ కుదిరింది. నేను అనుకోవడం అదే అనుకుంటున్నాను నేనైతే. సో ఈ 24.5 lakhs ఏదైతే ఉందో అది బేసిక్గా ఇస్తానన్నట్టుగా చెప్పాడు రైతులకి. అయితే మనోడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఆ నెక్లెస్ ఉంది, నెక్లెస్ బేసిక్గా దానికి ఎంతో 8 lakhs, నెక్లెస్కి కాదు సారీ కార్కి ఎంతో 8.5 lakhs ఎంతో క్యాష్ అడిగారంట, అంటే డబ్బులు అడిగారంట ట్యాక్సుల కోసం అని చెప్పి. దానికి ఈయనెందుకు కడతాడు ట్యాక్సులు? కేసే చూస్తే తెలుసా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టీం మీద. ఒకవేళ నిజంగా వాళ్ళు కనుక అడిగినట్టయితే, కారుకి ఇట్లా డబ్బులు కావాలని చెప్పి కనుక అడిగినట్టయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టీం మీద కేసు వేయచ్చు. కేసేసి ఆ కారు నష్టపరిహారం కింద ఏదైతే వాళ్ళు కట్టమని డబ్బు ఉందో అదంతా కూడా మళ్ళీ కట్టించుకోవచ్చు. మళ్ళీ లిటిగేషన్ ఛార్జీలు కూడా ఇచ్చేస్తుంది, కోర్టు ఇప్పిస్తుంది స్టార్ మా చేత. అంటే డెఫినెట్గా ఒకళ్ళు నిజంగా అలా కనుక అడిగినట్టయితే, నన్ను కనుక అడిగితే నేను వెళ్ళి కేసు వేసేస్తాను, నేనే వేసేస్తాను. అసలు తెలిసిన వాళ్ళు ఒక 2-3 లాయర్లు కూడా ఉన్నారు.
వెళ్ళేస్తా. ఎందుకంటే ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇప్పుడు బేసిక్గా ఒక కంపెనీ, బేసిక్గా ఒక కార్ కంపెనీ ప్రమోషన్లో భాగంగా వచ్చి విన్నర్కి మేము కార్ ఇస్తామని చెప్పినప్పుడు ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండానే కార్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు షోలో ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నట్టయితే అది కూడా షోలోనే చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకుండా షోలో ఏమి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పకుండా షో అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాక ఆ కార్ కావాలంటే ఇంత కట్టాలి, నెక్లెస్ కావాలంటే ఇంత కట్టాలంటాం. దట్ ఈస్ వెరీ అన్ఫేర్. సో పల్లవి ప్రశాంత్కి అవన్నీ వచ్చి తీరాల్సిందే. హీ డిజర్వ్స్. అంటే వాట్ ఎవర్ ద రీజన్ ఆయన విన్నర్ అబ్బా. నేను ఒకటే అంటా, నాకు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక నచ్చలేదు నాకు. సో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ముందు అంతే, బయట అంతే, నాకు అది తెలుసు నాకు. సో నాకు ఆ క్లారిటీ ఉండి నేను బేసిక్గా పల్లవి ప్రశాంత్ని ఇన్ హౌస్ సపోర్ట్ చేయలేదు. నేనేమంటున్నానంటే మనుషుల్ని అనలైజ్ చేయడం నేర్చుకోవాలి మనం. అది మనకి రావట్లే. చాలామంది రివ్యూవర్లకి రావట్లేదు. రివ్యూవర్లకే రాకపోతే ఇంకా కామన్గా చూసేటోళ్ళకి ఏమర్థం అవుద్ది? ఏమనంటే బయటికి వెళ్ళాక మనకి ఎందుకు అంటారు. కానీ నేనేమంటానంటే ఈ కంటెస్టెంట్ బయటికి వెళ్ళి చేసే ఒక ప్రవర్తన వల్ల తర్వాత వచ్చే వేరే కంటెస్టెంట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళని గెలిపించాలంటే ఒక అపనమ్మకం ఫామ్ అయిపోద్ది. ఈయన్ని గెలిపించినాలేంటి, ఈవిడ్ని గెలిపించినా బయటకు వెళ్ళి మళ్ళీ ఇలాగే చెయ్యాలన్న గ్యారంటీ ఏముందన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. దానికి ఎవడు జవాబు చెప్పలేడు. సో పల్లవి ప్రశాంత్ క్రియేట్ చేసిన బ్యాడ్ అండ్ నెగిటివ్ అండ్ రాక్ సాలిడ్ వరస్ట్ ఇంపాక్ట్ అది బిగ్ బాస్ షో మీద. సో అట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి పల్లవి ప్రశాంత్ అనే పర్సన్కి నేను ఇన్హౌస్ సపోర్ట్ చేయలేదు. శివాజీ గారు చేశారు. ఆయన లోపల నుండి దగ్గరుండి నడిపించి ఈ రైజ్ అయినప్పుడు కంట్రోల్ చేసి అవతల రైజ్ అవుతున్నప్పుడు గమ్ము నుండి స్ట్రాటజీయలే. కాకపోతే స్టిల్ పల్లవి ప్రశాంత్ ఏంటో నాకు ఐడియా ఉంది కదా, బయటకు వచ్చాక ఎట్లా ఉంటాడో ఏం చేస్తాడో నాకు ఐడియా ఉండి నేను చెప్పా అది. సో ఇంకా ఏమంట అయిపోయింది, సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇప్పుడు ఈ విషయంలో అయితే మటుకు నేను 100% పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేస్తాను. నేను ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ ఈ విషయంలో ఏదైనా అవసరమైతే లీగల్కి వెళ్ళిపోవడమే. నాకు షోలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పలేదు, స్టేజ్ మీద చెప్పలేదు. సో విన్నర్ కదా అని చెప్పి ప్రైజ్ మనీ కింద ఇవి ఇస్తున్నామని చెప్పారు. అవి ఇస్తున్నాం అన్నప్పుడు అవే ఇవ్వాలి. దానికి ఏమన్నా అవసరమైతే స్టార్ మార్క్ ఖర్చు పెట్టుకోవాలి. కానీ లేదంటే ఆ కార్ ఎవరైతే కంపెనీ బ్రాండ్ ఉందో, లేదంటే నెక్లెస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. కానీ నేను ఎందుకు ఖర్చు పెట్టుకుంటా? నాకు అవన్నీ స్టేజ్ మీద చెప్పారా? అవన్నీ కూడా పోనీ ఫుటేజ్లో ఉందా? పోనీ ఎక్కడైనా లేదే, ఎందుకు చెప్పలేదు? మరి అలాంటప్పుడు జనాలను మోసం చేయడమే కదా ఇది. ఒక రకంగా రియాలిటీ షో అన్న పేరుతో పబ్లిక్ని చీట్ చేయడమే కదా. సో షోని బ్యాన్ చేయండి అని చెప్పి కేసు వేయాలి. పల్లవి ప్రశాంత్ తెక్క కుదురుతుంది, అదే చేయాలి. సో నేనైతే మటుకు ఈ విషయంలో స్ట్రాంగ్గా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తా. ఆ 24.5 lakhs అన్నా ఇచ్చారో లేదో నాకు అర్థం కావట్లే. 100% ఇచ్చినట్టయితే మటుకు అది కనుక బయటకి ఇవ్వకపోయినట్టయితే తప్పు అంటాను నేను కొంచెం. ఎందుకంటే ఆ రోజు వేదిక మీద అట్లా అన్నాడు కదా. కానీ అలా అన్నాడు కానీ ఏదో ఆ ఊపులో అనేసాడు. కానీ నేనేమంటానంటే బాగా పూర్ ఫ్యామిలీ కదబ్బా ఇక్కడికి రాకముందు. డబ్బు చూశాక సరే పోన్లే నాన్నకి ఏదోటి కొందాము, లేదంటే అమ్మకి ఏదోటి కొందాము, లేదంటే ఏదో ఒకటి లైక్ ఏదైనా ఇల్లు ఏదైనా కొంచెం బెటర్గా కట్టుకుందాం, ఇట్లాగే ఆలోచిస్తాడు. అందులో తప్పేం లేదు. సో అతని ఫ్యామిలీ కండిషన్ అర్థం చేసుకోవాలన్న పాయింట్ కూడా ఉంటుంది, నాకు ఉంటుంది. ఎందుకంటే అంత కష్టపడి వచ్చినోడు ఇంకా అంటే బిగ్ బాస్లో 1 year ఊపు ఉంటుంది, ఆ తర్వాత ఉంటుంది. తెలియక పాపం ఫస్ట్లో బౌన్సర్లు అందరూ వేసుకొని తిరిగాడు, ఉన్న డబ్బులన్నీ బౌన్సర్లకు అవగొచ్చాడు. సో నాకు అనిపించింది పాపం తెలియక ఏదేదో అనుకుంటున్నాడు, బిగ్ బాస్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటున్నాడు. నెక్స్ట్ సీజన్ ఇంకా ఫ్లాప్ అయింది కాబట్టి పల్లవి ప్రశాంత్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. కానీ లాస్ట్ సీజన్ హిట్ అయింది కదా, కళ్యాణ్ తనుజ వచ్చారు, డిమాన్ వచ్చాడు, ఎవరు పట్టించుకోరబ్బా పల్లవి ప్రశాంత్ని. అవన్నీ జరుగుతాయి. అది పాపం ప్రశాంత్కి అర్థం కాక పాపం ఏదేదో అనేసుకున్నాడు, ఏదేదో ఊహించేసుకున్నాడు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఇట్స్ ఆల్ హ్యాపెండ్ దేర్. సో ఇంకా మనం ఏం చేయలేము. సో నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ లైక్ సమ్హౌ ఇప్పుడైనా సరే తను కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం ఏదైనా బెటర్గా ఏదైనా చేస్తే బెటర్. బట్ ఏం చేస్తాడేమో, ఇంక వేరే షోలు కూడా ఏం తీసుకోవట్లేదు కదా తనని. ఏమో మరి నాకైతే క్లారిటీ లేదు ఏం చేస్తాడు ఏంటనేది. బట్ ఒకటైతే వాస్తవం. సో ఇప్పుడు ఈ అమౌంట్ విషయంలో మటుకు పల్లవి ప్రశాంత్ అయితే ఒకవేళ తనకి కనుక ఇవ్వాల్సింది ఇవ్వకుండా, అంటే ఈ కారు నెక్లెస్ వాటి విషయంలో ఇవ్వాల్సింది కనుక ఇవ్వకపోయినట్టయితే, వాటికి అంత డబ్బులు కావాలి ఇంత డబ్బులు కావాలని అడిగినట్టయితే మటుకు అది కరెక్ట్ కాదు. తను లీగల్గా వెళ్ళినా కూడా తప్పు లేదని అంటాను నేనైతే మటుకు. ఈ విషయంలో మటుకు నేను పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేస్తాను. అండ్ ఆ 24.5 lakhs అంటారా, అవి ఏమో ఇవ్వకపోయినా సర్లే పోన్లేండి అబ్బా, ఏదో ఒకటి ఏదో కొత్త గొప్ప తన లైఫ్ కొంచెం బెటర్ అవుతుంది. ఏదో కారు ఒకటి తీసుకున్నాడు, దానికే అయిపోయి ఉంటుంది సగం డబ్బులు. వీళ్ళు ఇచ్చి ఉంటారు కారు, ఇవ్వలేదన్నట్టేగా చెప్తున్నాడు.
సో అది ఇంకా అట్లాగా చూద్దాం మరి ఇంకా. బట్ ఒకటైతే వాస్తవం, తను చెప్పినవన్నీ వాస్తవాలే అయినట్టయితే మటుకు తను లీగల్గా వెళ్ళినట్టయితే బాగానే సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అవన్నీ వస్తాయి, తర్వాత ఇంకా పెనాల్టీ ఛార్జెస్ వస్తాయి, ఫైన్ కట్టిస్తారు, తర్వాత మళ్ళీ లిటిగేషన్ ఛార్జీలు కూడా ఇచ్చేస్తారు, కోర్టు ఇప్పిస్తుంది. సో అలా చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేనైతే పల్లవి ప్రశాంత్. మరి చూద్దాం ఏం చేస్తాడో. సో మీ ఒపీనియన్ ఏంటి? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమని నమ్ముతున్నారా లేదా మీరు? నేనైతే నమ్ముతున్నా ఈ విషయంలో మటుకు. ఎందుకంటే మీడియాకి వచ్చి చెప్పే టైంలో కూడా యూనో నోటికి వచ్చింది చెప్తాడని నేను అనుకోవట్లే. బట్ జిఎస్టీ 40% అన్నది మటుకు కరెక్ట్ కాదు. అదే జిఎస్టీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ ట్యాక్స్ 40% కాదు, 30% అది. మేబీ కొంచెం ఆయనకి ఏదో చెప్పుకుంటారు వాళ్ళు, నాకు తెలుసు అట్లా. మనోడికి ఏమీ తెలియదు కదబ్బా. శివాజీ గారి గైడెన్స్ లేకపోతే మనోడికి ఏమీ తెలియదు. శివాజీ గారు బిజీగా ఉండి పెద్దగా పట్టించుకోలేదు అనుకుంటా. సో అందుకని నాకు తెలిసి మనోడికి ఏం అర్థం కాక మనోడితో ఏమైనా స్కామ్ వేస్తారేమో అని డౌట్ కూడా వస్తుంది, మనోడికి తెలియకపోవడం వల్ల ఇవన్నీ కూడా అని అనుకుంటున్నాను నేనైతే. లెట్స్ సీ మరి. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద మాకు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.